హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు సుబ్బుతిల్లు వ్లాగ్స్. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఇవ్వండి. ఇంకా ఈరోజు అయితే మా బామ్మతో కలిసి మష్రూమ్ దమ్ బిర్యానీ అంట, కొత్తగా ఉంటుంది. సో ఇది అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఈ వీడియోని తప్పకుండా కంటిన్యూషన్గా చూడండి. మష్రూమ్స్ అయితే మేము దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. మష్రూమ్స్ అయితే ఒక 3 ప్యాక్స్ అనమాట. ఈచ్ వన్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది కదా. టోటల్గా ఒక 600 గ్రామ్స్ అయితే మష్రూమ్స్ తీసుకున్నాం. 600-750 గ్రామ్స్ ఆల్మోస్ట్. సో వీటిని ఒక టబ్లో వేసుకుని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మన ప్యాకెట్లో వస్తుంటాయి కాబట్టి అయితే ఇవి ఫ్రెష్గానే చెప్పారు. సో కొన్ని ప్యాకెట్లు ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే అవి బ్లాకిష్ అయిపోతున్నాయి కదా. కొన్ని అయితే బ్లాకిష్లోనే ఉన్నాయి. సో అవి నీట్గా కట్ చేసుకుని వాటిని హాఫ్ అంటే ఒక మష్రూమ్ వచ్చేసి 2 పీసుల కింద కట్ చేసుకుని వాటన్నిటిని మళ్ళీ వేరే బౌల్లో క్లీన్గా పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇవన్నీ మష్రూమ్స్ రెండు ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నె అయితే వేసేసుకున్నాం. సో మేము తెచ్చుకున్నవన్నీ కలిపి ఇవ్వండి ఒక గిన్నెలో ఇన్ని. సో ఈ చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. సో దీనిలో ఒక హాట్ వాటర్ వేసేసుకున్నాను. ఎందుకంటే హాట్ చేసి దాన్ని కూడా వేసేసి మొత్తం కలిపేసుకొని ఉంచేసుకున్నాను. దీనిలో మనం అయితే లైట్గా ఏంటంటే కొంచెం పసుపు వేసుకుంటే ఇందులో ఏమన్నా స్మెల్ కానీ లేకపోతే ఏమన్నా ఉంటే కనుక పోతాయని చెప్పేసి స్మెల్ అయితే పసుపు అయితే ఒక టీ స్పూన్ వేసుకున్నాను. వేసేసి వాటిని మొత్తం నీట్గా తిప్పేసి అంటే కలుపుకొని మొత్తం పసుపు అన్నిటిని కలుపుకొని ఉండేటట్టు చేసుకున్నాను. సో బాస్మతి రైస్ అయితే నేనైతే 1 కేజీది తీసుకున్నాను అనమాట. ఇదైతే 1 కేజీ గిన్నె అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 1 కేజీ గిన్నె. దీన్ని మనం ఒక కుక్కర్ లాంటిది చిన్నదొకటి తీసుకున్నాం, దాంట్లో వేసేసుకున్నాం అనమాట. వేసేసుకుని మొత్తం ఆ రైస్ ఉంది, బాస్మతి రైస్ని మొత్తం నీట్గా కడిగేసుకోవాలన్నమాట. సో మనకి ఫుల్గా నీట్గా కడిగేసుకుని వాటిని పక్కన పెట్టేసుకున్నాం. సో మనకి వీటికి మెయిన్గా బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 3 టమాటోస్, 3 ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిన్నిటిని కూడా నీటిలో వేసేసుకున్నాను కడుక్కోవడానికి అనమాట. సో ఆనియన్ని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. సో మనం తీసుకున్న 3 ఆనియన్స్ కదా, వాటన్నిటిని నీట్గా కట్ చేసుకున్నాం అనమాట. కట్ చేసుకుని చిన్న ముక్కల కింద, బాగా చిన్న ముక్కల కింద అయితే సో ఫాస్ట్గా కుకింగ్ అవుతుంది. టమాటాలు కూడా తీసుకున్నాం కదా, వాటిని కూడా సన్నగా మనం ఆనియన్స్ అయితే ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో టమాటాస్ కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం అనమాట. ఒక 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాం కదా, వీటిని మధ్యలో నీట్గా మధ్యలో సన్నగా గీసుకుని దాన్ని మధ్యలో హాఫ్ కటింగ్ ఇచ్చుకోండి. నీట్గా మధ్యలోంచి ఒక చిలుకలాగా చేసుకుని దాన్ని హాఫ్ పీస్ కింద చేసుకుంటే అంటే 2 ముక్కల కింద చేసుకుని ఇవ్వండి. తరిగిన ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు అన్నింటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే వాటిలో కొంచెం పెరుగు, తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, అది కూడా ఎక్కువ కాదు, ఒక టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ ఉంది కదా, 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుని అంటే మనకి ఎంత అయితే మనకు కావాలనుకున్నాం దాంతో తీసుకుని సో వాటన్నిటిని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. మొక్క బాగా కలిసేట్టుగా మొత్తం మొక్కకి మనం పెట్టుకున్న మసాలా ఇవన్నీ కూడా మాకు నీట్గా అయ్యేలాగా చూసుకోవాలి. సో వీటన్ని తీసుకెళ్ళి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం 15 మినిట్స్. మనం బిర్యానీకి 1 గ్లాస్ తీసుకున్నాం, దానికి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాం. సో మనం కర్రీకి, మసాలాకి, గార్నిషింగ్కి అన్నిటికి కలిపి సెట్ చేసుకున్నాం కదా ఇవన్నీ. సో దీంతోపాటు ధనియా, ఆలు, లవంగాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా మసాలాకి బిర్యానీకి రెడీ చేసుకోవడానికి ఇవన్నీ అనమాట. సో వీటన్నిటిని మనం ఆల్రెడీ వాటర్ హీట్ అవుతూ ఉన్నాయి కదా, సో కొంచెం వేడి అయిన తర్వాత వీటన్నిటిని దాంట్లో వేసుకున్నాం అనమాట. మొత్తం అన్ని బిర్యానీకి ఏవైతే వాడతామో అన్నీ పైన ధనియా, అది కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకుని చూడండి మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. సో లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాం. మన టేస్ట్ తగినంతగా మనకి కల్లుప్పు కూడా తీసుకుని మనకి టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో దానికి మనం మామూలుగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కింద లెక్కల ప్రకారం తీసుకున్నామన్నమాట. సో దీనికి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా. సో మా బామ్మర్ది ఏంటంటే అన్నీ ఆటోమేటిక్గా కొలతల ప్రకారంగా వేసేసుకుంటాడు, ఇంకా అది ఎప్పటి నుంచి అలవాటు. సో అందుకే ఇంకా టేబుల్ స్పూన్లు ఇవేమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా వేసుకుని వాటన్నిటిని కొంచెం సాల్ట్ 2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకున్నాం కదా, వాటన్నిటిని వేసుకుని చూసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి మొత్తంగా కలిపేసుకుని అది టేస్ట్ సాల్ట్ నమ్మకు అది సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట. సో మనం వేసుకున్న మొత్తం అంతా సరిపోయింది.
మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ని బయటికి తీసుకున్నాం అనమాట. సో దానికి ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నాం. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాం అనమాట. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నమాట. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనకి కావాల్సిన ఒక ఆల్రెడీ తరుక్కొని ఉంచిన ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేసేసుకొని మొత్తం మిక్సింగ్ అంటే వాటన్నిటిని కొంచెం వేగేటట్టుగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో దోరగా ఒక బ్రౌనిష్ కలర్లో ఉంటాయి కదా, సో అలా కలిసేటట్టుగా మొత్తం అన్నిటిని నీట్గా మనం ఆనియన్ అంతా కలిపేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని దాన్ని కూడా మనం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. సో ఆనియన్తో కలిపేసుకోవాలి. తర్వాత వీటితో పాటు మనం ఆల్రెడీ టమాటాస్ ముక్కలుగా కట్ చేసుకుని తరుగుకుని ఒక చోటన పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా మనం ఇందులో వేసేసుకుని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని ఒక టేబుల్ పైన అయితే ఉంచుకోవాలి. ఈ టమాటోస్ ఆనియన్స్ బాగా కలిసి మనం కొంచెం తిప్పుకుని అవి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేటట్టు ఉంచుకొని బాగా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం తీసేసుకొని మనం ఈ టమాటో ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఏదైతే బౌల్ ఉంది కదా, మనం టమాటోస్ ఆనియన్స్ వేయించుకుంటున్నాం కదా, సో ఆ బౌల్లో యాడ్ చేసేసుకుంటాం మొత్తం నీట్గా. సో ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, సో ఇవి కొంచెం ముక్కకి పెట్టేసి బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇవి కూడా ఇందులో వేసిన తర్వాత వీటిని ఈ ఆనియన్స్ టమాటోస్కి అన్నిటికీ మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం లైట్గా హెవీగా ఫాస్ట్గా తిప్పకుండా స్మూత్గా కొంచెం అంతా కలిసేటట్టుగా కొంచెంగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ బిర్యానీకి ఎసరు అయితే పెట్టుకున్నాం కదా, మసాలాలు అన్నీ వేసుకుని. సో ఇదైతే ఆల్మోస్ట్ మనకి బియ్యం ఎసరు అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ అయితే పక్కన పెట్టుకున్నాగా, దాన్ని కూడా తీసుకొచ్చేసుకోవాలి. సో పక్కన కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది, ఇది కూడా కర్రీ అయిపోతుంది ఆల్మోస్ట్గా ఉంది. సో వీటితో పాటు డ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ డ్రైడ్ ఆనియన్స్ అనేవి కూడా మనం కొంచెం దమ్ములోకి ఏంటంటే అవి కొంచెం ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది. సో వాటిని ఏంటంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ హౌస్లో వాళ్ళ స్టవ్ మీద మా మిసెస్తో కూడా ఆ డ్రైడ్ ఆనియన్స్ అని ఫ్రై చేయమని చెప్పాను. సో వాటన్నిటిని మిక్సింగ్ అలా కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, సో వాటన్నింటిని ముందు ఆనియన్స్ ఉన్నాయి, వాటన్నింటిని కొంచెం మనం అలా చేత్తోనే కొంచెం నలుపుకొని వాటిని అందులో వేసేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటిని కొంచెం అటు ఇటుగా స్పూన్తో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా స్పూన్తో కలుపుకుండా ఒక 5 to 10 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్కి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత, సో ఇంకొంచెం బ్రౌనిష్గా రాగానే వీటన్నిటి తీసుకుని ఒక గిన్నెలో అయితే సపరేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది చూసారా. సో ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది. సో ఒక పక్కన ఎసరు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇందులో రైస్ అయితే వేసేసుకోవాలి. సో ఈ రైస్ని కొంచెంగా తీసుకుని మనం ఏదైతే ఎసరికి రెడీగా పెట్టుకున్నామో ఆ ఎసరు గిన్నెలో అయితే ఈ రైస్ మొత్తం అన్నిటిని తీసుకుని అందులో ఫిల్ చేసుకోవాలి. సో ఇలా ఫిల్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా, దీన్ని కూడా కొంచెం ఏంటంటే కింద ఉన్న మసాలా ఏదైతే ఉందో అదంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. మనకి బాస్మతి రైస్ ఏంటంటే డీప్గా అయితే ఉడకవసరం లేదు, ఇది బాస్మతి రైస్ కాబట్టి. సో కొంచెం ఉడికిన తర్వాత సో కొంచెం రైస్ లైట్గా నార్మల్గా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగ రైస్ తీసుకుని కొంచెం చెక్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా ఉంది, ఓకే బాగానే ఉంది అనుకున్నప్పుడు సో ఏదైతే రైస్ ఉంది కదా, దాన్ని వాటర్ ఉంది కదా, వాటర్ని ఏంటంటే మనం ఒక బెజ్జల గిన్నె అయితే తీసుకున్నాం మేమైతే. సో బెజ్జల గిన్నె నుంచి తీసుకుని వేడి అయితే పెట్టేసుకున్నాం. వాటర్ అంతా పోయిన తర్వాత సపరేట్గా పెట్టుకున్నాం. ఆల్రెడీ మనం దమ్ముకు రెడీ చేసుకున్న డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సో మష్రూమ్ కర్రీ, కొంచెం ఆయిల్, సో దీంతో పాటు కొంచెం టేస్ట్ కోసం దీన్ని కూడా మనం రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. ఫస్ట్గా మనం అయితే ఒక బౌల్ తీసుకున్నాం, ఆల్రెడీ మనం రైస్ తీసుకున్నాం కదా, దాన్ని క్లీన్ చేసుకుని ఆ బౌల్ని తీసుకుని దాంట్లో లైట్గా కింద మనకి అడుగు అంటకుండా ఏంటంటే సో ఆయిల్ అయితే ఉంది కదా, పేస్ట్ గీ అయితే ఉంది కదా, గీ వేసుకున్నాం. సో ఒక ఫ్లేవర్ కింద కొంచెం గీ తర్వాత కొంచెం ఫ్లేవర్ కింద రైస్ని ఏంటంటే మరీ ఎక్కువగా కాకుండా సో నార్మల్గా ఒక ఫ్లేవర్ వైజ్ వేసుకుంటూ వెళ్తే దీన్ని దమ్ బిర్యానీకి అయితే మనకు బాగా సెట్ అవుతుంది అనమాట. సో రైస్ని ఇలాగా కొంచెంగా తీసుకుని దాన్ని మొత్తం సెట్ చేసుకోవాలి. సరిపడా రైస్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా మష్రూమ్ దమ్ కోసం మష్రూమ్ కర్రీ. సో ఆ మష్రూమ్ కర్రీని కూడా మనం ఒక లేయర్గా అయితే వేసుకున్నాం, ఎందుకంటే మిడిల్లో ఉంటుంది కాబట్టి. సో మొత్తం కర్రీని అంతా తీసుకుని దాన్ని సో సరిపడా పైన రైస్కి కింద రైస్కి సరిపడా ఈక్వల్గా వేసేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన గార్నిషింగ్కి కొత్తిమీర, లైట్గా పుదీనా కూడా వేసేసుకున్నాం. తర్వాత మనం ఆల్రెడీ వేయించుకుని డ్రైడ్ ఆనియన్స్ అనేది మనం వేయించుకుని ఉంచుకున్నాం కదా, వాటిని కూడా గార్నిష్ కూడా వేసుకుంటాం అనమాట.
సో నింబూస్ కూడా మన లెమన్స్ ఉంటాయి చూసారా, వాటిలో కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. కాకపోతే అవి నాకు అవైలబుల్లో లేవు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అది మష్రూమ్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాం. అప్పటికప్పుడు వర్షం ఉంది కదా, సరే ఇంట్లో ప్యాకెట్లు కూడా ఉన్నాయని చెప్పేసి సో నింబూస్ అయితే దొరకలేదు. సో నింబూస్ కూడా చక్రాలాగా కోసి పెడితే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మనం ఇవన్నీ వేసుకున్నాం కదా గార్నిష్, దీనిపైన మళ్ళీ ఫ్లేవర్ కింద మళ్ళీ రైస్ అయితే వేసేసుకున్నాం. సో మనం వండుకున్న కర్రీ మొత్తం అయితే మనం ఒక ఫ్లేవర్లోనే వేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనిపైన లైట్గా రైస్ వేసేసుకుంటున్నాం. ఆ రైస్ వేసుకున్నాక పైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ లైట్గా గీ ఉంటుంది కదా, మనం గీ తెచ్చుకున్నాం కదా, సో గీ వేసుకుని మళ్ళీ దీనిపైన ఏంటంటే కొత్తిమీర, ధనియా, డ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వాటిన్నిటిని కూడా వేసేసుకుని గార్నిషింగ్ అనేది వేసేసుకుని పైన మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ మొత్తం అంతా కలిసేటట్టుగా రౌండ్గా వేసేసుకున్నాం. అంటే సో మధ్యలో లైట్గా చుట్టుపక్కల 4 పక్కల కలిసేటట్టుగా అలాగా ఆయిల్ కూడా లైట్గా వేసేసుకుని దీనిపైన ఇంకా ఉంటుంది కదా కొంచెం డ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసేసుకున్నాం. మనం కర్రీ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫ్లేవర్లోనే వేసేసుకున్నాం కాబట్టి ఇంకా కర్రీ అయితే ఏం లేదు. సో అంటే మేము అనుకున్న దానికి రైస్ కొంచెం ఎక్కువైంది, అందుకని చెప్పేసి సో అదైనా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం తర్వాత మిక్సింగ్ చేస్తాం కదా. సో ఈ గార్నిషింగ్ మీద మళ్ళీ మిగిలిన రైస్ ఉంది కదా, అది కూడా పైన వేసేసుకుని నీట్గా కొంచెం మొత్తం అంతా రైస్ వేసుకుని మొత్తం 4 మూలన సర్దుకుని నీట్గా పెట్టేసుకున్నాం అనమాట. ఇలా సర్దుకున్నాక ఫైనల్ టచ్గా మనకి ఆల్రెడీ లాస్ట్ ఫైనల్గా ఉంచుకున్న కొంచెం ధనియా, కొత్తిమీర, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పైన వేసేసుకుని సో పైన గార్నిషింగ్ అనమాట ఇదంతా. సో దీని మీద ఇంకా మనకి రైస్ అయితే ఏం రాదు, ఇదే ఫైనల్ టచ్ అనమాట. సో ఫైనల్గా దీనిపైన మొత్తం గ్రీనిష్లో మొత్తం అంతా కొత్తిమీర పుదీనా అయితే నింపేసాం అనమాట. దీనిలో లైట్గా కొంచెం డ్రైడ్ ఆనియన్స్ అవి ఉంచుకున్నాం కదా, సో ఈ 3 వేసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు మొత్తం పైన లైట్గా కలిసేటట్టుగా అయితే మనం గీ కూడా వేసేసుకుని, గీతో పాటు మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్ కూడా పక్కన పెట్టుకున్నాం. ఆ ఆయిల్ కూడా పైన మనం మొత్తం అంతా కలిసేటట్టుగా వేసేసుకున్నాం అనమాట. సో గీ ఆయిల్ మొత్తం సరిపడా వేసేసుకొని సో వీటిని అయితే మళ్ళీ మనం తీసుకెళ్ళి మనం ఒక ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్, మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. సో ఫస్ట్ మనం అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ మనం ఏంటంటే ఒక 5 to 10 minutes అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. సో మనకి ఈ ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఆవిరి బయటికి వెళ్తే దీనిలో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. సో మనకైతే మనం కొంచెం ఫాయిల్ కవర్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా అయితే మన దగ్గర ఏమీ లేదు అందుబాటులో. సో మనం సింపుల్గా ఏంటంటే మూత పెట్టేసి మూత మీద కొంచెం ఒక చెంబుడు, ఇది ఏంటంటారు చిన్న తప్పలా టైప్ ఉంటుంది అన్నమాట, దాని నిండగా వాటర్ తీసుకుని దాని మీద పెట్టేస్తే ఆ బరువుకి మూతకి సో లోపల నుంచి మనకి హీట్ అనేది ఏం రాదు. సో ప్రజెంట్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంది. ఒక 15 months తర్వాత మనం మొత్తం దీన్ని దించేసుకోవచ్చు అనమాట. దించేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి ఇలా ఉంది. సో దీన్ని అయితే ఇంకా మా వాడైతే నేను టేస్ట్ చేస్తాను అని చెప్పేసి రెడీ అయిపోయాడు. సో మన కింద ఉన్న ఆనియన్స్, కింద ఉన్న మష్రూమ్స్ కర్రీస్ మొత్తం అంతా ఏంటంటే కొంచెం పైకి కిందకి కలుసుకునేటట్టుగా, అంటే ఇది చికెన్ కాదు కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గానే తెప్పేసుకోవచ్చు. చికెన్ అయితే ఏంటంటే పీసులు ముక్కలుగా చికెన్ పీసెస్ అయినా ముక్కలు అయిపోతాయని చెప్పేసి అనుకుంటాం. సో ఇదైతే అలాగేం లేదు. సో మామూలుగా దీన్ని మన ఏదైతే గట్టి ఉందో కొంచెం సో దాన్ని కింద నుంచి పైకి మొత్తం అంతా కింద ఉన్నది పైన ఉన్నది ఇది కలుపుకునేటట్టుగా చేసుకోవాలి. మొత్తం అంతా ఫుడ్ కలర్ కూడా వాడాం కాబట్టి ఫుడ్ కలర్ కూడా తీసుకుంది. సో మష్రూమ్స్ అయితే అవ్వండి. సో మా బామ్మర్ది మేమందరం కలిసి ఇదైతే ఫస్ట్ టేస్ట్ చేద్దాం. సో ఈ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా, నేనైతే మష్రూమ్ బిర్యానీ తినడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు తెలిసి మా అబ్బాయి నేను కూడా మా ఇద్దరిలో మష్రూమ్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం. సో మ్యాక్సిమం మేమైతే ఇంట్లో వండుకుని తినడానికి మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తాం. సో మా ఫంక్షన్ అన్నింటిలో మ్యాక్సిమం చిన్న ఏ ఫంక్షన్ జరిగినా మా బామ్మర్ది అయితే చెఫ్ అనమాట. సో తనకి ఏంటంటే కుకింగ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇదైతే ఇంకా వేడిగానే ఉంది. సో మా వాడికైతే ఫస్ట్ మష్రూమ్ పీసెస్ తీసుకుంటున్నాడు. సో అవైతే కలిపోతున్నాయి ఇంకా చూడండి, ఇంకా ఎందుకంటే ఇప్పుడే దించాం కదా. సో వాడికైతే ఇంకా హార్డ్గానే ఉంది. కొంచెం పీసెస్ అయితే తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు, అది మళ్ళీ కాలిపోతుందండి. సో నాకైతే బిర్యానీ అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే సో చికెన్ బిర్యానీ తిన్నాను, దాని టేస్ట్ వేరు, ఇది మష్రూమ్ బిర్యానీ మా వాడికి కూడా అయితే బాగా నచ్చిందంట. సో మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.